నెహ్రూలో జరిగే మోదీ బహిరంగ సభకు కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మోదీ చేయనున్న శంకుస్థాపనలతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి మరింత వేగవంతం కానుందని బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోడీ అందిస్తున్న సేవలు, నిధులు ప్రతి ఒక్కరికి మేలు చేకూరుస్తాయని దేశాయ్ చెప్పారు. మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ తగ్గించడం ఎంతో ఊరట కలిగించింది. ప్రధాని కర్నూలు పర్యటనను విజయవంతం చేయాలని గురురాజ్ దేశాయ్ శ్రేణులను కోరారు. తారీఖు రేపటి దినం వస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన మన ఆంధ్రప్రదేశ్ మీద ఎంత అభిమానం చూపిస్తున్నాడనే దానికి నిదర్శనం ఈరోజు మరి రేపటి దినం ఆయన ప్రథమంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు నన్నూరు, కర్నూలు జిల్లాలోని నన్నూరు గ్రామంలోని టోల్ ప్లాజా దగ్గర మహా బహిరంగ సభకు ఆయన మరి ప్రజలను ఉద్దేశించి జిఎస్టీ సంస్కరణల గురించి ఆయన ప్రసంగించబోతున్నారు. మరి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మరి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకే ఆయన రావాలని కోరుకోవడం, మరి ఆయన మన కర్నూలు జిల్లా వాసులందరూ మరి గర్వించదగ్గ విషయం. ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు మన కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్నారు. రేపటి దినం 16వ తారీఖు రేపటి దినం వస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన మన ఆంధ్రప్రదేశ్ మీద ఎంత అభిమానం చూపిస్తారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం